ఏం చేద్దారా మామ 3 ఏళ్ళైంది కాలేజీకి వచ్చి ఒక్క ఫిగర్ కూడా పడలేదు. వీడి దగ్గర మూట్ల మోసి చెమట కంపు గబ్బు థూ. వీడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని సింపతి క్రియేట్ చేసి దివ్యని బుట్టలో వేసుకున్నాడు రా. ఎందుకింత కోప్పడుతున్నావు? కాలేజ్కి ఈ రోజు లాస్ట్ డే. అందరూ కలర్ఫుల్ గా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చారు. నువ్వు మాత్రం ఇలా మాసిపోయిన డ్రెస్ వేసుకొచ్చావు. ఏయ్ అయినా నాకు ఇదే నచ్చింది. ఏది ఈ డ్రెస్సా? నువ్వు నీ ప్రవర్తన, నీ గుణం, నీ పరిస్థితి, ఈ పరిస్థితుల్లోనూ నువ్వు బాగా చదువుకోవడం, నీ తల్లిదండ్రుల్ని సమర్థించడం, ఇవన్నీ నీలో నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ నిమిషం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పాలనుంది. 2-3 సంవత్సరాలు నిన్ను లవ్ చేయాలి, గాఢంగా లవ్ చేయాలి. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఎక్కువగా జీవితాంతం నిన్ను లవ్. ఆపే ప్లీజ్. ఏ? నా కోసం ఒకరున్నారు. తనే నా ప్రాణం, నా సర్వస్వం. ఇన్నేళ్లు మనిద్దరూ కలిసే కదా చదువుకున్నావు. నాకు తెలియకుండా ఎవరు అబద్ధం కదూ? లేదు దివ్య, నిజంగానే చెప్తున్నాను. నేనెప్పుడు చూడలేదే. నేనే తన్ని చూసి 10 ఏళ్ళైంది. ఏమంటున్నావు? మా మావయ్య కూతురు జనని. చిన్నప్పటి నుంచి నేనంటే తనకి ప్రాణం. నాకు కూడా. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదు దివ్య. మేమిద్దరం ఒకరినొకరం చూసుకోకపోయినా ఈ రోజు వరకు నాకేదైనా సమస్య వస్తాయి తన మాటలు, తన జ్ఞాపకాలే నన్ను ఓదారుస్తాయి తెలుసా. చిన్న వయసులో జరిగిన విషయాల్ని తలుచుకుని నీకేమైనా పిచ్చా? సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తను నిన్ను ఇంకా లవ్ చేస్తోందా? ఖచ్చితంగా. జననికి నాకు ఉన్నది ప్రేమ కంటే గొప్పది. అదొక రకమైన ఆప్యాయత. 10 ఏళ్లుగా చూడలేదన్నావే, ఎందుకని? కుటుంబ గొడవలు, పెద్దవాళ్ల మధ్య ఈగో ప్రాబ్లం. మా నాన్న బాగా కష్టపడుతున్నప్పుడు వ్యాపారం కోసం మా మామయ్య డబ్బు అడిగాడు. మా మామయ్య ఇవ్వలేకపోయాడు. అక్కడ మొదలైంది గొడవ. అంతేకాదు, మా కులదేవతను పూజించడం కోసం మా 2 కుటుంబాలు కలిసాయి. అక్కడ మా అమ్మని మా నాన్న కొట్టాడు. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని కొడతావా అని మా మామయ్య మా నాన్నని కొట్టాడు. గొడవ చాలా పెద్దదై మా 2 కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది దివ్య. అక్కడితో విడిపోయింది మా బంధం. నాకు తనతో మాట్లాడాలని, చూడాలని ఎంతో ఆశగా ఉంది. నీకు మా నాన్న గురించి తెలుసుగా. విడిపోయినప్పుడు తను చెప్పిన మాటలు, తన జ్ఞాపకాలు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. మమ్మల్ని ఎవరో విడదీయలేరు. అర్థం చేసుకో.